బ్రేకింగ్ న్యూస్ మాజీ సీఎం జగన్ పాస్పోర్ట్ అంశంలో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. పాస్పోర్ట్ అంశంలో జగన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. పాస్పోర్ట్ పునరుద్ధరణపై విజయవాడ కోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ జగన్ వేసిన పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇవాళ ఈ వ్యవహారంపై కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయింది. దీంతో ఆయన పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోర్టు నుంచి ఎన్ఓసీ కావాలని పాస్పోర్ట్ ఆఫీసు అడిగింది. దీనిపై జగన్ విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి ఏడాదికి పాస్పోర్ట్ ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనకు 5 ఏళ్లకు పాస్పోర్ట్ కావాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తీర్పును ఇవాళ వెలువరించనుంది. విజయవాడ కోర్టులో 2018లో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. 2019, 2024 ఎన్నికల అఫిడవిట్లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న విషయం నెంబర్తో సహా ప్రస్తావించారన్నారు. కానీ ఇప్పుడు పాస్పోర్టుకు వెళ్లాకే పెండింగ్ లో ఉన్నట్లు తెలిసిందని అబద్ధం చెప్తున్నారని వాదనలు వినిపించారు. జగన్ పాస్పోర్ట్ కేసుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ఈ రోజు అయితే వాదనలు విన్నారు ఆల్రెడీ. ఈ రోజు అయితే తీర్పు వెలువరించనుంది కోర్టు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? వాదనలు ముగిశాయి. ఈ రోజు తన తుది తీర్పుని వెలువరించబోతోంది. ఏదైతే సిబిఐ న్యాయస్థానం సంబంధించి కూడా హైదరాబాద్ సిబిఐ న్యాయస్థానం 5 సంవత్సరాల అనుమతి కోరుతూ కూడా ఆయనకి ఏదైతే పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కానీ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి కూడా ఆయనపై 2018లో ఇప్పటి మంత్రి నారాయణ పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఆ పరువు నష్టం దావాకు సంబంధించి ప్రస్తుతం అది ట్రయల్లో ఉంది. గత 5 సంవత్సరాల కాలంగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఆ కేసుకి ఎప్పుడు కూడా విచారణకు హాజరైన దాఖలాలు అనేక కారణాలతో దాన్ని తప్పించుకొని పక్కన వేసినట్లు కూడా న్యాయవాదులు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా 5 సంవత్సరాల పాస్పోర్టు ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల విజయవాడ పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆయనపై ఉన్న కేసుకు సంబంధించి అక్కడి నుంచి నో అబ్జెక్షన్, అంటే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి నో అబ్జెక్షన్ తీసుకురావాలని చెప్పి జగన్కి పాస్పోర్ట్ అధికారులు సూచన జారీ. ఈ సూచన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గత 4 రోజుల క్రితం కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా ఇరు వర్గాల వాదనల్ని వినడం జరిగింది. విన్న తర్వాత తుది తీర్పును ఈ రోజుకు వాయిదా వేస్తూ హైకోర్టు తన నిర్ణయం ప్రకటించింది. అయితే ఏదైతే ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి కూడా సంవత్సర కాలం పాస్పోర్టుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని పనిలో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి సంబంధించిన నమోదైన కేసులు, వారికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకు సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో సమాచారం, డేటా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బెయిల్ కోసం కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు తలుపు తట్టడం జరుగుతుంది. కానీ ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా హైకోర్టు జోక్యం చేసుకుంటుందా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్న సమాచారం ప్రకారం కూడా పాస్పోర్ట్ ఇవ్వకపోతే హైకోర్టు ఇవ్వమని డైరెక్షన్ ఇస్తుంది. ఆల్రెడీ ఇచ్చింది, సంవత్సరం పాటు అనుమతి ఇచ్చింది కాబట్టి చెప్పి కూడా కొంతమంది న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇదే అంశానికి సంబంధించి తీర్పు వెలువరించబోతుందా, లేకపోతే జగన్ కోరినట్టు 5 సంవత్సరాల పాటు ఇవ్వాలని చెప్పి తీర్పు వెలువరిస్తుందా అనే ఉత్కంఠ అయితే ఇటు టీడీపీలోని, ఇటు వైసీపీలోని, ఇటు ప్రజల్లోనూ కొనసాగుతోంది. కానీ అంతిమంగా మాత్రం న్యాయస్థానం ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది, ఏ రకమైన వాదనని జగన్ తరపు న్యాయవాదులు కానీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానీ వినిపించారు, దానికి సంబంధించి న్యాయస్థానం ఏ రకమైన తీర్పు వెలువరించబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.